ఈరోజు మనం పాట నేర్చుకుందాం రండి అని మనందరం కలిసి కూర్చున్నాం కదా ఈ సాయంత్రం. ఈరోజు మనం ఒక చక్కటి లలిత గీతం నేర్చుకుందాం. ఈ లలిత గీతానికి ఒక చిన్న ప్రాముఖ్యత ఉంది. ఇది మనందరికీ తెలిసిన అద్భుతమైన సినీ మరియు గేయ రచయిత, చక్కటి కవి, అన్నిటికీ మించి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ సి నారాయణ రెడ్డి గారు రాసిన చక్కటి లలిత గీతం ఇది. లిరిక్ ఎంత హృదయంగా ఉంటుందంటే మనకు అసలు కళ్ళు చెమరుస్తాయి. అది ఆయన రామప్ప దేవాలయం ఆయన చూసినప్పుడు, దర్శించినప్పుడు రాశారని అంటారు. కానీ ఎంత చక్కగా ఉంటుందంటే ఆ పాట ఎంత బాగుంటుందో ఆ పాటకి కట్టిన ట్యూన్ కూడా అంతే హృదయంగా, లలితంగా, చాలా అందంగా ఉంటుంది. ఆ పాట రాసింది నారాయణ రెడ్డి గారు అయితే దానికి ట్యూన్ చేసింది మరొక ప్రముఖ గాయకులు, ఆకాశవాణి ప్రొడ్యూసర్, ఆకాశవాణిలో చాలా పేరొందిన ప్రొడ్యూసర్, మంచి ఆయన కూడా ఒక రచయిత, మంచి వైనికులు అయిన శ్రీ పాల్గొని విశ్వనాథం గారు దానికి ట్యూన్ చేశారు. ఈ పాట ఆపాత మధురం అంటారు కదా, ఎన్నాళ్ళు పోయినా కూడా ఈ పాట కొత్తదనం అలాగే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు పాడుకున్నా కూడా ఈ పాట కాంటెంపరీ అన్నమాట. ఏ రోజుకైనా కూడా ఈ పాట రెలవెంట్. దీనికి టైం అంటూ ఉండదు. ఏ రోజు అప్పుడు పాడినా ఇప్పుడు పాడినా ఎప్పటికీ నిత్య నూతనంగా ఉండే పాట ఇది. ఈ పాట లిరిక్స్ మీ అందరి దగ్గర ఉన్నాయి కదా, నేను కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది మనందరికీ వీలుగా ఉండేలాగా దీన్ని జీ షార్ప్ అంటే 5.5 లో ఈ శృతిలో పాడదాము. ఇది చరణాలు ఒక్కొక్కటి డిఫరెంట్ ట్యూన్స్ లో ఉన్నాయి. మామూలుగా ఎప్పుడు కూడా చరణాలు అన్ని సుమారుగా అన్ని పాటల్లోనూ 2 కానీ 3 కానీ అన్ని చరణాలు ఒకే ట్యూన్ లో ఉంటాయి. దీంట్లో మటుకు 3 చరణాలు 3 వేరే వేరే ట్యూన్స్ లో ఉంటాయి. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఏ ట్యూన్ కా ట్యూన్ డిఫరెంట్ కాబట్టి కొంచెం నేర్చుకోవడంలో ఇంకొంచెం శ్రమ పడాలి. కానీ ఎంత శ్రమ పడ్డా కూడా దాని వల్ల మనకి దొరుకుతుంది అనిపిస్తుంది పాట వింటుంటే. ఫస్ట్ చరణం. నిన్నటిదా మొన్నటిదా, నిన్నటిదా మొన్నటిదా, నిన్నటిదా మరి మొన్నటిదా, నిన్నటిదా మరి మొన్నటిదా, ఎన్ని
ఫస్ట్ చరణం పాడదామా కలిసి. నిన్నటిదా మొన్నటిదా నిన్నటిదా మరి మొన్నటిదా ఇది ఎన్ని జన్మల గాథ కడా దేవతల కడారి చూపుల కాలం బందీ గాథ ఆ రామ మందిర లీలా. ఇది ఫస్ట్ చరణం. రెండో చరణం. ఈ రెండో చరణం చూడండి ఎంత హృదయంగా ఉందో. ఈ చరణం చదువుతుంటే మనకి అనేది చూస్తుంటే అసలు ఆ శిలలు నిజంగానే ఒక మైనర్ లాగా, ఒక లక్కలాగా శిల్పి చేతిలో ఎలా ఒదిగిపోయాయా, అతని ఆ శిల్పి ఉలికి ఎలా లొంగిపోయాయా అని మనకి ఒక్కసారి కడముంద కలుగుతుంది. శిలలా కావివి శిలలా తాకిడితో జల జల పొంగిన అలలు అలలా కావివి అలలా కావివి అలలా కావివి అలలా కావివి ఆకృతి దాల్చి నిలిచిన బంగారు కలలు ఆకృతి దాల్చి నిలిచిన బంగారు కలలు. ఒకసారి చెప్పండి. శిలలా కావివి శిలలా కావివి శిలలా కావివి శిలలా కావివి ఉలితాకిడితో జల జల పొంగిన అలలు ఉలితాకిడితో జల జల పొంగిన అలలు అలలా కావివి అలలా కావివి అలలా కావివి అలలా కావివి ఆకృతి దాల్చి నిలిచిన బంగారు కలలు ఆకృతి దాల్చి నిలిచిన బంగారు కలలు. కలిసి పాడదామా. శిలలా కావివి శిలలా కావివి ఉలితాకిడితో జల జల పొంగిన అలలు అలలా కావివి అలలా కావివి ఆకృతి దాల్చి నిలిచిన బంగారు కలలు. ఇది రెండో చరణం. ఇప్పుడు మూడో చరణం ఎలా ఉంటుందో చూద్దాం. తరాల కిందటి పురాణ కథలు తరాల కిందటి పురాణ కథలు శాస్త్రం మతము సమస్త కళలు శాస్త్రం మతము సమస్త కళలు తరాల కిందటి పురాణ కథలు శాస్త్రం మతము సమస్త కళలు తరాల కిందటి పురాణ కథలు శాస్త్రం మతము సమస్త కళలు తన ఎదలోని దాచుకున్నది తన ఎదలోనే దాచుకున్నది కనులున్న వారి చూడమన్నది కనులున్న వారి చూడమన్నది తన ఎదలోని దాచుకున్నది తన ఎదలోనే దాచుకున్నది కనులున్న వారి చూడమన్నది కనులున్న వారి చూడమన్నది. ఎంత బాగుంది అర్థం చేశారా? ఏం దొరుకుతాయి మనకి శిల్పకళ, ఒక శిల్పాన్ని కానీ ఒక దేవాలయాన్ని కానీ చూస్తే ఎన్నో తరాల కింద ఏం జరిగింది, ఎవరు దేవతలు, ఎవరప్పుడు దేవతల్ని పూజించే విధానం ఏంటి, రాజులు ఎలా ఉండేవాళ్ళు, అప్పటి జీవన విధానం ఎలా ఉండేది
చెప్పినట్టుగా కనులున్న వారిని చూడమన్నది. అంటే చూసే కనులు ఉండాలి కానీ ఎన్నో అర్థాలు అని దాంట్లో గోచరిస్తాయి. సో కవి ఎంత అందంగా చెప్పారు ఈ మాట. మనం ఈసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఆ దృష్టితో దాని లోపల మనకి ఎన్నో అర్థాలు గోచరిస్తాయి. ఆ అర్థాలన్నింటినీ బాగా తెలుసుకునేలాగా పెట్టి చూడాలి. ఏదో చూసామా వచ్చామా అన్నది కాకుండా అని అనిపిస్తుంది. పాడదామా? తరాల కిందటి పురాణ కథలు, శాస్త్రం మతము సమస్త కళలు తన ఎదలోనే దాచుకున్నది, కనులున్న వారి చూడమన్నది. మొత్తం అంతా వచ్చేసినట్టేనా? అందరికీ చాలా తొందరగా వచ్చేసినట్టుంది. ఏకసంతగ్రహాలు అందరూ ఒకసారి మొత్తం వాడదామా? ప్రతి చరణం తర్వాత రాళ్ళ లోపల పూలు పూచిన రామ మందిర లీల ఆ రామ సుందర హేర వరకు పాడు. ప్రతి చరణం తర్వాత పల్లవిలో ఆ ఒక ముక్క పాడదాము. రాళ్ళ లోపల పూలు పూచిన రామ మందిర లీల ఆ రామ సుందర హేల, రాళ్ళలో హృదయాలు మోపిన రాసగేళీశాల ఆ రామ మందిర లీల, రామ మందిర లీల. నిన్నటిదా మొన్నటిదా, నిన్నటిదా మరి మొన్నటిదా, ఇది ఎన్ని జన్మల గాథా, కళా దేవతల కడారి చూపుల కాలం బందీ కాదా ఆ రామ మందిర లీల. రాళ్ళ లోపల పూలు పూచిన రామ మందిర లీల ఆ రామ సుందర హేళ, శిలలా కావిడి శిలలా కావిడి, గుడి దాటిడిలో జల జల పొంగిన అలలు, అలలా కావిడి అలలా కావిడి, ఆకృతి దాల్చి నిలిచిన బంగారు కలలు. రాళ్ళ లోపల పూలు పూచిన రామ మందిర లీల ఆ రామ సుందర హేళ, తరాల కిందటి పురాణ కథలు, శాస్త్రం మతము సమస్త కళలు తన ఎదలోనే దాచుకున్నది, కనులున్న వాని చూడమన్నది. రాళ్ళ లోపల పూలు పూచిన రామ మందిర లీల ఆ రామ సుందర హేళ, రాళ్ళలో హృదయాలు మోపిన రాసగేళీశాల ఆ రామ మందిర లీల, ఆ రామ మందిర లీల, ఆ రామ మందిర లీల. అందరూ చాలా బాగా పాడారు. ఎక్కడ ఏ అకేషన్లో అయినా కానీ పాడుకోవడానికి ఇవాళ ఎంతో అందంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, పెద్దగా కష్టపడక్కర్లేకుండా. సో మీరందరూ బాగా ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకొని ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు పాడతారని అనుకుంటున్నాను. బాయ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకో కొత్త పాటతో కలుద్దాం.